హలో ఫ్రెండ్స్, కన్నప్ప అడ్వాన్స్ బుకింగ్ చూసిన తర్వాత అదొక్కటి మిస్ అయింది. రేపు వరల్డ్ వైడ్గా గ్రాండ్గా రిలీజ్ అవుతుంది కన్నప్ప మూవీ. 2 తెలుగు రాష్ట్రాల్లో 650 థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. ఇక వరల్డ్ వైడ్గా స్క్రీన్ పరంగా 5200 స్క్రీన్లలో గ్రాండ్గా రిలీజ్ అవుతుంది. ఇంత భారీ రిలీజ్ చేసినా కానీ అనుకున్నంత రేంజ్లో అడ్వాన్స్ బుకింగ్ ఎందుకు రావట్లేదు? 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఊహించిన దానికంటే ఎందుకు తగ్గింది? అదర్ స్టేట్లలో అసలు అడ్వాన్స్ బుకింగ్ సేల్ అనేది ఎందుకు జరగట్లేదు? అదొక్కటి మిస్ అయిందా? మంచు విష్ణు మార్కెట్ స్టేటస్ అనేది ఎక్కడ మిస్ అయింది అనేది ఈ వీడియోలో మాట్లాడదాం. మన ఛానల్ మొదటిసారి చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. కన్నప్ప మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టు గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ మూవీ చేస్తా, ప్రజెంట్ ఉన్న మార్కెట్కు మించి మూవీ బడ్జెట్ ఎక్కువ అవుతుంది అని గతంలో చెప్పిండు. ఎప్పుడైతే కన్నప్ప మూవీ 100 కోట్ల బడ్జెట్, ప్రభాస్ దీంట్లో నటిస్తున్నాడు, అదర్ స్టేట్ నుంచి కూడా స్టార్ హీరోలు నటిస్తున్నారు అన్నప్పుడు 100 కోట్ల బడ్జెట్ మంచు విష్ణు పర్వాలేదు మార్కెట్ చేయొచ్చు అని ఎక్స్పెక్ట్ చేశారు. ప్రభాస్ లాంటి హీరో ఉన్నాడు కాబట్టి మంచు విష్ణు ఏ విధంగా ప్రమోట్ చేసుకోవాలి? నిన్న అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ అయినప్పుడు గంటకు 10,000 12,000 దాకా స్పీడ్ అయితే అందుకున్నది. తర్వాత ఆ స్పీడ్ అడ్వాన్స్ బుకింగ్ ఇప్పటి వరకు జరగలేదంటే మార్కెటింగ్ స్టేటస్ అనేది 100% మిస్ అయ్యారు మూవీ టీం అనేది స్పష్టంగా కానొస్తుంది. అసలు 2 తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు 3 కోట్ల అడ్వాన్స్ బుకింగ్ జరగలేదు, 2.5 కోట్ల దాకానే ఉంది. హిందీలో మాత్రం జస్ట్ 2%. బెంగళూరులో మాత్రం ఏ మాత్రం అడ్వాన్స్ బుకింగ్ అనుకున్నంత రేంజ్లో లేదు. మలయాళం కానీ, కన్నడ కానీ, అదర్ స్టేట్లలో కన్నప్ప అడ్వాన్స్ బుకింగ్ జస్ట్ 3-4%, 9-10% లోపే ఉందంటే ఎంత డల్లుగా ఉందనేది మూవీ టీం అర్థం చేసుకోవాలి. ఎందుకు ఇంత తక్కువ వచ్చిందంటే అడ్వాన్స్ బుకింగ్ 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రభాస్ ఉన్నాడన్న మాటే మర్చిపోయారేమో. అరే, ప్రభాస్ లాంటి వ్యక్తి ఉన్నాడు. మనం ప్రభాస్ను సినిమాలో ఒక 5 నిమిషాల 10 నిమిషాల నటిస్తున్నప్పుడు దాన్ని ఎలా వాడుకోవాలి, అడ్వాన్స్ రూపంలో థియేటర్ను ప్రజలను ఎలా రప్పించాలి, కలెక్షన్ రూపంలో ఎలా మళ్లించాలనేది మూవీ టీం ఆలోచించలే. ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టారు. కనీసం ఒక ప్రెస్ మీట్లోనన్నా ప్రభాస్ను తీసుకొచ్చి మాట్లాడిస్తే, కనీసం ఒక వీడియో రూపంలోనన్నా ప్రభాస్ కన్నప్ప మూవీ గురించి, తన క్యారెక్టర్ గురించి, మూవీ అవుట్పుట్ గురించి కనీసం ప్రభాస్ తోటి ఒక వీడియోనన్నా మాట్లాడి షూట్ చేసి ఫ్యాన్స్కు పంపినుంటే దాని ఇంపాక్ట్ వేరేలాగా ఉంటుండే. అసలు ప్రభాస్ కన్నప్ప మూవీకి సంబంధమే లేదు, నేను నటించిన నాకు సంబంధమే లేదనుకుంటే అభిమానులు ఎలా బుక్ చేసుకుంటారు? ప్రమోషన్ అనేది ఎంత ఇంపార్టెంట్. ప్రభాస్ కనీసం ఒక 5 నిమిషాల వీడియో కన్నప్ప మూవీ గురించి మాట్లాడి ప్రమోట్ చేసినా కానీ దాని ఇంపాక్ట్ అనేది అడ్వాన్స్ బుకింగ్ మీద స్పష్టంగా ఉంటుండే. 100% అది మిస్ అయింది. మలయాళంలో మంచు విష్ణును చూసి ఎవరు చూస్తారండి సినిమా? మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ ఉన్నారు. కనీసం ప్రెస్ మీట్ పెట్టి ప్రమోషన్ వీడియో చేయించాలి కదా. హిందీలో అక్షయ్ కుమార్ తోటి కూడా సినిమా ప్రమోషన్ చేయించాలి కదా. అదర్ స్టేట్లలో కూడా మొన్న రజనీకాంత్, సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రీమియర్ చూపెట్టారు. ఆయన చూసి ఇంట్లో ఉంటే ఏం లాభం? సినిమా ఎలా ఉంది, ఎంత బ్రహ్మాండంగా ఉంది అని ఒక వీడియో రూపంలో బయటికి వదిలితే దాని ఇంపాక్ట్ తమిళనాడు మొత్తం ఉంటుండే. రజనీకాంత్ చూసిండు, ఇంట్లో పోయి పండుకున్నాడు. సినిమా గురించి ఏం తెలుస్తుంది? సినిమాలో ఇది బాగుంది, బ్రహ్మాండంగా ఉంది, ఫెంటాస్టిక్ ఉంది, మంచు విష్ణు ప్రభాస్ క్యారెక్టరు దైవత్వం గురించి, కన్నప్ప గురించి చాలా గొప్పగా చెప్పారు, శివలీల బ్రహ్మాండంగా ఉందని రజనీకాంత్ 2 ముక్కల వీడియో మాట్లాడి బయటికి వెళ్తే దాని అడ్వాన్స్ బుకింగ్ మీద ఎంత ఇంపాక్ట్ ఉంటుండే. అసలు మార్కెట్ స్ట్రాటజీ అనేది మంచు విష్ణు జీరో లాగా అనిపించింది నాకైతే. నిన్నటి నుంచి అడ్వాన్స్ బుకింగ్ ఏమన్నా జంప్ అవుతుంది అంటే ఎక్కడ జంప్ లేదు. ఏంటి కారణం అంటే అది ఒక్కటే మిస్ అయింది. 100% ఈ సినిమా పాజిటివ్ టాక్ మీదనే ఆధారపడింది అనేది స్పష్టంగా అర్థమైంది. కొన్ని సినిమాలు బిగ్గెస్ట్ అడ్వాన్స్ బుకింగ్ జరిగి, ఫ్రీ సేల్ జరిగి, ఓపెనింగ్స్ బ్రహ్మాండంగా వస్తే యావరేజ్ ఉన్నా కానీ సూపర్ హిట్ రేంజ్కి వెళ్తాయి. ఇలాంటి బిలో యావరేజ్ అడ్వాన్స్ బుకింగ్ ఉంటే సినిమా సాలిడ్ టాక్ అనేది రావాలి. రేపు కన్నప్పకు సాలిడ్ టాక్ వస్తే 100% కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడున్న కలెక్షన్స్ బట్టి చూస్తుంటే ఇప్పటి వరకు జస్ట్ 3.5 కోట్ల లోపే అడ్వాన్స్ బుకింగ్ సేల్ అయింది. ఓవర్సీస్లో కూడా అనుకున్నంత రేంజ్లో లేదు. మరీ దారుణం ఏంటంటే ముంబైలో టికెట్లు బుక్ అవ్వట్లేదు. ముంబైలో అయితే, తమిళనాడులో సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాకి ప్రీమియర్ ఏజ్ చూపెట్టినా కానీ టికెట్లు బుక్ అవ్వట్లేదు. 2 తెలుగు రాష్ట్రాల్లో చెప్పుకోదగ్గగా 2.5 కోట్ల దాకా అడ్వాన్స్ బుకింగ్ నడిచింది ఇప్పటి వరకు అయితే. ఇక రేపు ఏ విధంగా ఉంటుంది? ఇంత కన్నప్ప, ఇంత భారీ బడ్జెట్, ఎక్కడ ఏ రైట్స్ అమ్మకుండా ప్రమోషన్ అనేది కరెక్ట్ జరగలేదు అనిపించింది.
మీ అంతలకు మీరు ప్రమోషన్ చేశారు, కానీ స్టార్ హీరోతో ప్రమోషన్ చేస్తే దాని ఇంపాక్ట్ వేరేలాగా ఉంటుంది. స్టార్ హీరోతో ప్రమోషన్ చేస్తే దాని ఇంపాక్ట్ వేరేలాగా ఉంటుంది. మీరు ఎంత చేసినా దాని ఇంపాక్ట్ ఇంకో రకంగా ఉంటుంది. ప్రభాస్ లాంటి వ్యక్తిని ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్కి తెచ్చి మీరు కరెక్ట్ ప్రభాస్ను వాడుకుంటే ఈ రోజు అడ్వాన్స్ బుకింగ్ ఏ రేంజ్లో ఉంటుందో, ప్రభాస్ అభిమానులు ఏ రేంజ్లో అడ్వాన్స్ బుకింగ్, సినిమా మీద హైప్ ఏ రేంజ్లో పెరిగేదో మీరే ఊహించుకోవచ్చు. అదొక్కటే మిస్ అయింది. ప్రీమియర్ షోలు పడ్డాయి కదా, పాజిటివ్ టాకే ఒపీనియన్ అయితే వచ్చింది. థ్యాంక్ యూ.